వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు నేను కట్టెల పొయ్యి పైన అయితే వంట స్టార్ట్ చేసేసిన. నేను మార్నింగ్ 5కి లేచిన తర్వాత బయట ఊడ్చేసుకొని నీళ్లు జల్లేసుకొని ఇల్లు చుట్టూరా మొత్తం ఊడ్చుకున్న తర్వాత వంటనైతే స్టార్ట్ చేసిన. నాకు గ్యాస్ సిలిండర్ అయిపోయిందండి. సిలిండర్ అయిపోయి 2 నుంచి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజుల నుంచి కట్టెల పొయ్యి పైనే వంట చేయడం అయితే అవుతుంది. నాకు కట్టెల పొయ్యి పైన వంట చేయడం అంత అలవాటు లేదండి, అసలు రాదనమాట. కాకపోతే ఇప్పుడు తప్పదు కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ పాలు అయితే పెట్టేసిన. పాలు మరిగిన తర్వాత సగం పాలు వేరే గిన్నెలోకి పెట్టేసుకొని ఆ కొన్ని పాలలో కొంచెం టీ పొడి చక్కెర వేసి టీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. అలాగే టిఫిన్లోకి నేను ఈరోజు పూరి అయితే వేద్దాం అనుకొని పిండి తడిపి పక్కన పెట్టేసుకున్నా. టీ పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి పైన వేనీళ్ళు పెట్టేసుకున్నా. ఇక్కడ మా పాప అయితే పొద్దున్న లేచి చదువుకుంటుంది. తనకి ఇవాళ టెస్ట్ ఏదో ఉందంట. టైం అవుతుందని చెప్పేస్తే నేను వేనీళ్ళు పెట్టేసిన. వేనీళ్ళు వేడెక్కేంత లోపుగా పాలు ఇప్పుడే మరిగినాయి కదా, బాగా వేడిగా ఉన్నాయి. అందుకని చెప్పేసి కొంచెం పాలు చల్లార్చి ఇచ్చేసామనుకోండి తాగేస్తుందని చెప్పి ఇక్కడ నేను పాలు చల్లారి చేస్తున్నా. పాలు చల్లారిపోయిన తర్వాత పాపకైతే పోసిచ్చేసా. ఇక్కడ పొగ అయితే మామూలుగా రావట్లేదు, కట్టెల పొగ. ఈ పొగకి తనకి కళ్ళు బాగా మండుతున్నాయి. ఇంట్లోకి వెళ్ళి చదువుకోమని చెప్తే ఇంట్లోకి వెళ్ళదంట. ఇక్కడ నాతోనే కూర్చొని చదువుకుంటా అని చెప్పి చదువుకుంటుంది. ఇక నేను పూరీలు చేసుకోవడానికి పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్న ముద్దలా చేసేసుకోవాలి. అన్ని పిండి ముద్దలు ఒకటేసారి చేసేసామనుకోండి పూరీలు ఒకదాని తర్వాత ఒకటి ఒత్తేసుకోవచ్చు. అలాగే మీకు ఒక టిప్ చెప్పనా అండి, మనం పూరీలు చేసుకునేటప్పుడు పిండి ముద్దలు రౌండ్గా చేసుకుంటాం కదా, చేసి అలా ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు పిండి ముద్దలు అతుక్కుపోతూ ఉంటాయి. అలా అతుక్కుండా ఉండాలంటే మనం పిండి ముద్ద చేసుకున్న తర్వాత పొడి పిండి ఉంటుంది కదా, పొడి పిండిలో పిండి ముద్దని దొర్లించుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అసలు పిండి ముద్దలు అనేది అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. ఇలా పిండి ముద్దలు అన్నీ చేసుకుంటే మనము పూరీలు ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఇంట్లో ఒక్కరమే ఉండి పనులు ఫాస్ట్గా కావాలనుకుంటే ఈ విధంగా కొన్ని టిప్స్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా పనులు అయిపోతాయి. ఇక నేను పూరీలు సగం వరకు వేసేసి చాటలో వేసుకునే వరకు వేనీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. వేనీళ్ళు తీసేసి పాపకు పెట్టేసాను అనుకోండి, తను స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ పూరీలు కాల్చుకోవచ్చు. నేను మిగిలిన పూరీలన్నీ చేసేసుకొని చాట్లో వేసేసుకున్నాక పొయ్యి పైన నూనె పెట్టేసుకున్నా. నూనె వేడెక్కిన తర్వాత పూరి వేసేసుకొని కాల్చుకుంటున్నా. మనము ఎప్పుడు పూరి చేసినా సరే నూనె బాగా వేడైన తర్వాత పూరీలు వేసేసుకున్నాం అనుకోండి నూనె పూరి ఎక్కువ పీల్చుకోదన్నమాట. కొందరైతే పూరీలు చేస్తారు, ఆయిల్ వేడెక్కకముందే పూరి వేసేసి కాల్చేసరికి పూరి మొత్తం ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకొని తినేటప్పుడు అంత ఆయిల్ లాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనము బాగా వేడెక్కిన నూనెలోకే పూరీలు వేసేసుకున్నాం అనుకోండి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా పూరీలు మంచిగా వచ్చేస్తాయి. చూడండి మనకి పూరీలు ఎంత పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. ఇలాగే అన్ని పూరీలు చేసేసుకొని నేను ఒక బేసన్లోకి వేసుకున్నా. అలాగే మా పాపకి కూడా వేడివేడిగా పూరీలు కాల్చి ఇచ్చేసి చిన్న గిన్నెలో చాయ్ పోసి ఇచ్చేసిన. తనైతే ఇక్కడ తినేసింది, టైం అయిపోతుందంట, ఫాస్ట్గా తినింది. తను తినిన తర్వాత నేను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసిన. లంచ్ బాక్స్లోకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పులిహోర పులుసు ఉండేనంట, పులుసు తెచ్చేసిన. కొంచెం అన్నం వండేసి పులిహోర పులుసు కలిపేసిన, బాక్స్ పెట్టేసిన, వాటర్ బాటిల్ అలాగే స్నాక్ బాక్స్ పెట్టేసి ఒక కర్చీపు అలాగే ఒక స్పూన్ పెట్టే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా చిన్న పాపకి ఇంకా జ్వరం తగ్గలేదండి. మా పెద్ద పాప చూస్తుంది చెల్లెకి జ్వరం తగ్గిందా లేదా అని చెప్పేసి. జ్వరం అయితే ఇంకా తగ్గలేదు, తను ఇంకా లేవలేదు కూడా. ఇక్కడ మా పాప అయితే రెడీ అయిపోయింది, సాక్సులు వేసుకుంటుంది, టైం అయిందని చెప్పి. ఇక్కడ టైం కూడా బాగానే అయింది. నేను షూలు అయితే నీట్గా తుడిచేస్తున్నా, పాలిష్ లేదు. ఒక తడి క్లాత్ తోటి షూలు అయితే మరకలు లేకుండా తుడిచేసిన. తర్వాత షూ వేసుకుంది, మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళడమే లేటు. ఈరోజు స్కూల్లో అసెంబ్లీ ఉంది అని చెప్పేసి తొందరగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ డాడీని తొందర పెడుతుంది ఇక్కడ. ఇక తనైతే బైక్ స్టార్ట్ చేసిండు. డైలీ తను బైక్ పైనే స్కూల్కి వెళ్తుంది, స్కూల్ దగ్గర దించేసి వస్తాడనమాట. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న పాపను లేపాలి. చిన్నామనైతే లేచింది. ముందుగా బ్రష్ చేసుకోమని చెప్పిన, ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చింది కాబట్టి కొంచెం బ్రష్ చేసిన తర్వాత కొన్ని పాలు పోసేసి టిఫిన్ పెట్టేస్తున్నా.
ఇలా టిఫిన్ తిన్న తర్వాత కొంచెం మెడిసిన్ ఇచ్చాను అనుకోండి, మిగిలిన పనులు నేను చేసేసుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్గా లేచింది, లేట్ అయింది బాగా. టిఫిన్ తిన్న తర్వాత చాలా అని చెప్తుంది, ఇంకా తినదంట. సరేలే అని వదిలేసి ఇప్పుడు తనకి టాబ్లెట్లు అయితే ఇచ్చేసిన. టాబ్లెట్లు వేసేసుకొని పడుకుంటుంది. తనకి జ్వరం వచ్చింది కాబట్టి ఒక దగ్గర కూర్చుంది, కానీ అసలు జ్వరం లేకపోతే మాత్రం తను ఒక దగ్గర ఉండదు. మొత్తం అక్కడిక్కడ తిరుగుకుంటూ ఆడుకుంటూనే ఉంటుంది. ఆల్మోస్ట్ 6 డేస్ అవుతుందండి తనకు జ్వరం రాబట్టి, అస్సలు తగ్గట్లేదు. బాగా నీరసంగా అయిపోయింది. టాబ్లెట్ వేసుకుంది కదా, ఇక పడుకుంటుంది. ఇక ఈరోజుకి వ్లాగ్ అయితే ఇక్కడితోటి కంప్లీట్ చేస్తున్నాను. నా ఛానల్ని మీరు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ నా కోసం బోళ్ళు బట్టలు అయితే వెయిటింగ్, ఆల్రెడీ 10 అయిపోతుంది. నేను మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్.